ఇప్పుడు మీరు గేమ్స్ ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఎంతసేపు మనం ఎడ్యుకేషన్ మీద ఫోకస్, వాళ్ళ క్లాస్ రూమ్స్ లేకుంటే మోర్ ఎక్స్‌పోజరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవన్నీ కాకుండా దే నీడ్ టు హావ్ దట్ ఫిజికల్‌గా కూడా వాళ్ళు యాక్టివ్‌గా ఉండాలి. దానికి ప్లే ఎగ్జాక్ట్‌లీ. గ్రౌండ్స్ అనేవి ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ. స్పోర్ట్స్ ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ. ఫెసిలిటీస్. ఎగ్స్ ఎస్‌పీఎస్‌యు ఏం ఆఫర్ చేస్తోందది? టోటల్ ఇట్స్ ఎ 105 ఎకర్ క్యాంపస్ మేడం. హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ప్రతి క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, జిమ్ము, టీటీ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ దేర్. ఈవినింగ్ కాలేజ్ 5:00 అయిపోయిన తర్వాత మెజారిటీ స్టూడెంట్స్ మేడం, మెజారిటీ స్టూడెంట్స్ 80-85% స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద గ్రౌండ్. హ్మ్. ఏదో ఒక దాంట్లో, ఏదో ఒక కోర్ట్‌లో వాళ్ళు ఆడుకోవడం. తక్కువగా మాకు 8-9:30 డిన్నర్ బ్రేక్ అయిపోతుంది. 9:30కి హాస్టల్‌లోకి వెళ్ళిపోతారు. ఇంక 9:30 హాస్టల్‌కి వెళ్ళిపోయినాక యెస్, ల్యాప్‌టాప్స్ తీసి వాళ్ళ మార్నింగ్ చెప్పిన సిలబస్ ప్రాక్టీస్ చేసేవాళ్ళున్నారు. ల్యాప్‌టాప్ తీసి గేమ్స్ ఆడేవాళ్ళున్నారు. బియాండ్ దాటి మనం వెళ్ళి మనము వాళ్ళకి మానిటర్ చేస్తే అది చేయలేము. హ్మ్. ఆ ఏజ్‌లో వన్స్ 18 అయిపోయిన తర్వాత. బట్ ఈ ఎన్విరాన్మెంట్ నేను చెప్తున్న ఎన్విరాన్మెంట్ ఏంటంటే డీవియేషన్స్ లేవు మేడం.